హలో అండి, నమస్తే. నిన్నటి వీడియోలో మనం కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో దానికి సంబంధించిన స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా బ్యాక్ పార్ట్ని మెయిన్ పీస్కి జాయిన్ చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ పార్ట్ని లైనింగ్కి జాయిన్ చేసేటప్పుడు ఇలా ముడతలు లేకుండా చూసుకొని చుట్టూ కుట్టుకోవాలి. ఇలా చుట్టూ కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపు డాట్స్ వేస్తున్నాను. ఈ డాట్స్ మనం మార్కింగ్ చేసిన విధంగా వేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టిని కుడుతున్నాను. ఈ నడుం పట్టి కుట్టేటప్పుడు ఇలా ఒకవైపు మర్చి కుట్టుకొని ఆ తర్వాత మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా వేస్ట్ బెల్ట్ కుట్టుకున్న తర్వాత నెక్ రౌండ్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు లైనింగ్ని మెయిన్ పీస్కి జాయిన్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ని మెయిన్ పీస్కి జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత డాట్స్ గురించి మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ డాట్ స్టిచ్ చేస్తున్నాను. ఈ మెయిన్ డాట్ అనేది 2.5 ఇంచుల వెడల్పు 2.5 ఇంచుల పొడవు ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి డాట్ వేస్తున్నాను. ఈ హుక్స్ పట్టి డాట్ అనేది 1 ఇంచు క్లాత్ వదిలి మిడిల్కి తీసుకోవాలి. మనం వేసుకున్న మెయిన్ డాట్కి క్రాస్గా పట్టుకున్నట్లయితే ఆమ్ రౌండ్ వైపు డాట్ వస్తుంది. ఇలా ఆమ్ రౌండ్ డాట్ని కూడా వేసుకోవాలి. ఇలా రెండు వైపులా డాట్స్ వేసుకున్న తర్వాత షేప్ పట్టీని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ని మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీని జాయిన్ చేస్తున్నాను. 3 ఇంచుల క్లాత్తో ఇలా లైనింగ్ మెయిన్ పీస్ జాయిన్ చేసుకొని కాజా పట్టీని స్టిచ్ చేస్తున్నాను. హుక్స్ పట్టీ గురించి 1.5 ఇంచ్ క్లాత్ని తీసుకొని ఇలా హుక్స్ పట్టీని జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు భుజాలు జాయిన్ చేసుకోవాలి. ఈ భుజాలు జాయిన్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్ల వైపు ఈక్వల్గా ఉన్నది లేనిది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈక్వల్గా లేనట్లయితే వాటిని కొద్దిగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మనం పైపింగ్ వేసే క్లాత్ని క్రాస్ పీసెస్గా కట్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. ఇలా భుజాలు జాయిన్ చేసేటప్పుడు గల్లా వైపు క్రాస్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి. ఇలా భుజాల వద్ద క్రాస్గా వేయడం అనేది అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ టిప్ అనేది బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు పైపింగ్ క్లాత్ని ఒకవైపు మడిచి కుట్టుకుంటున్నాను. ఈ పైపింగ్ క్లాత్ని ఇప్పుడు మెయిన్ పీస్కి జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ పఫ్ గురించి కట్ చేసుకున్న క్లాత్ని లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలి.
ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి. మనం పఫ్ గురించి మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో ఇలా చిన్న చిన్నగా కుచ్చులు వేసుకోవాలి. ఇప్పుడు పఫ్ కింది భాగం కూడా రెడీ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ని మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకొని పఫ్ కింది భాగంకి జాయిన్ చేసుకోవాలి.